హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మనం ఈ వీడియోలోని కాస్ డైవర్జెన్స్ థీరం లోని ఇంకో క్వశ్చన్ అనేది చూద్దాం. మనకి ఇక్కడ ఏమన్నారు, వెరిఫై గాస్ డైవర్జెన్స్ థీరం ఫర్ ద ఈక్వేషన్ f bar is equals to x square I bar plus y square j bar plus z square k bar over the cube formed by the plane x is equals to 0 to a, y is equals to 0 to b, z is equals to 0 to c అన్నారు. ఇక్కడ మనకి వెరిఫై అన్నారు. గాస్ డైవర్జెన్స్ థీరం అంటే ఏంటి, మనకి ఇది కదా. వెరిఫై అనేటప్పుడు ఏం చేయాలంటే మనం LHS వాల్యూ ఫైండ్ చేయాలి, RHS యొక్క వాల్యూ కూడా ఫైండ్ చేయాలి. ఫైండ్ చేసిన తర్వాత ఈ రెండు మనకి ఈక్వల్ రావాలన్నమాట. అప్పుడు మనకి గాస్ డైవర్జెన్స్ థీరం ఇస్ వెరిఫైడ్ అని మనం రాయాలి. ఓకే, ఫస్ట్ మనం వీ హ్యావ్ ఉన్నది రాసుకున్నాం. ఫస్ట్ మనం ఏం చేయాలి, ఇది మనం ప్రూవ్ చేయాలి. డైవర్జెంట్ ఆఫ్ f బార్ అంటే ఇదే కదా. దీన్ని మనం ఎలా ఫైండ్ చేస్తాం, ముందు చాప్టర్లో ఏం చూసాం కదా. డో బై డో ఎక్స్ ఐ బార్ రాయాలి, అంటే ఐ బార్ కోఫిషియంట్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ డో బై డో వై వై స్క్వేర్ డో బై డో జెడ్ జెడ్ స్క్వేర్. ఓకే, దీన్ని సాల్వ్ చేస్తే మనకి ఏమైంది, 2x ప్లస్ 2y ప్లస్ 2z. 2 కామన్ తీస్తే x ప్లస్ y ప్లస్ z. మనకి dv కదా. ఇక్కడ మనకి వాల్యూమ్ అంటే ఏంటి, ఇక్కడ మనకి ఏమిచ్చారు, x y z అన్నారు కదా, అంటే ట్రిపుల్ ఇంటిగ్రల్స్ అన్నమాట. 0 to a ఒకటి, 0 to b ఒకటి, 0 to c ఒకటి. 2 అనేది కామన్ తీస్తాం. ఇక్కడ మనకి ఇచ్చిన డైవర్జెంట్ ఆఫ్ f బార్ అన్నారు, అంటే మనకి ఏం వాల్యూ వచ్చింది, ఇదే కదా. 2 అనేది కామన్ తీసాను. ఇప్పుడు x ప్లస్ y ప్లస్ z. 0 to a అనేది ఏంటి, x కాబట్టి dx. అదేవిధంగా 0 to b అంటే dy dz. ఓకే, ఇప్పుడు మనం ఫైండ్ చేద్దాం. ఇక్కడ x ప్లస్ y ప్లస్ z, ఇది మనకి x ది y ది z యొక్క లిమిట్స్. dx కదా ఇది, ఫస్ట్ మనం dx తో చేయాలి ఇంటిగ్రేషన్, తర్వాత dy dz. ఇప్పుడు మనకి చూడండి, ఇంటిగ్రేషన్ x ప్లస్ y ప్లస్ z dx 0 to a అన్నారు కదా. ఇప్పుడు మనకి ఏమవుతుంది అంటే దీన్ని మనం స్ప్లిట్ చేసి రాసుకుందాం. 0 to a ప్లస్ 0 to a, ఇక్కడ y dx అనేది y అనేది కాన్స్టెంట్ dx ప్లస్ z 0 to a dx అనేది అవుతుంది. ఇక్కడ మనకి ఏమైంది, x స్క్వేర్ బై 2 అంటే x స్క్వేర్ లో ఏని సబ్స్టిట్యూట్ చేస్తే a స్క్వేర్ బై 2y. ఇక్కడ మనకి dx అన్నారు కాబట్టి మనకి ఏమవుతుంది, ఇంటిగ్రేషన్ ఆఫ్ dx ఫార్ములా ఏంటి, మనకి x. ఇంటిగ్రేషన్ ఆఫ్ dx ఫార్ములా x కదా. ఇక్కడ x ప్లేస్ లో మనం ఏం వేయాలి, a ప్లస్ z. a ఇది కదా మనకు వస్తుంది. అదేవిధంగా దీని వాల్యూ మనకి ఇది వచ్చింది కాబట్టి చూడండి, 0 to c dz అనేది మనం తీసుకున్నాం. 0 to b a స్క్వేర్ బై 2 ప్లస్ ya ప్లస్ za. మనం ఇప్పుడు ఇందాక ఫైండ్ చేసాం కదా, అది dy. దీనికి మొత్తానికి కూడా మనం ఫస్ట్ y తో చేయాలి అన్నట్టు, తర్వాత dz తో మనం చేస్తాం. వచ్చిన వాల్యూని చేస్తే మనకి ఏమవుతుంది, dz. అదే విధంగా ఇప్పుడు మనం ఏం చేయాలి, dy తో డిఫరెన్షియేట్ చేస్తే మనకి ఏమైంది, a స్క్వేర్ బై 2, ఇది కాన్స్టెంట్. ఇప్పుడు మనకి y వస్తుంది, y ప్లస్ లో మనం b ప్లస్, ఇక్కడ y ఉంది, y dy అంటే y స్క్వేర్ బై 2. y ప్లస్ లో మనం ఏం వేయాలి, b వేయాలి. b స్క్వేర్ బై 2a ప్లస్ za. ఈ టర్మ్ లో మనకి y లేదు కాబట్టి మనకి కాన్స్టెంట్ వస్తుంది, y ఒకటే వస్తుంది. y వచ్చింది కాబట్టి y ప్లస్ లో మనం b అనేది సబ్స్టిట్యూట్ చేయాలి. చేస్తే మనకి ఏమైంది, a b z. దీన్ని మొత్తాన్ని కూడా ఇప్పుడు మనం dz తో మనం డిఫరెన్షియేట్ చేయాలి. చేస్తే మనకి ఏమవుతుంది, 2 a స్క్వేర్ b c బై 2 ప్లస్ ab స్క్వేర్ abc స్క్వేర్ బై 2 ఇలా మనకి వస్తుంది అనమాట. ఈజ్ ఈక్వల్స్ టు మనకి ఏమవుతుంది, abc a ప్లస్ b ప్లస్ c. కాబట్టి మనకి LHS ఏమైంది, abc ఇంటూ a ప్లస్ b ప్లస్ c. ఇది మనకి ఈక్వేషన్ 1. కాబట్టి ఇప్పుడు మనం ఏం ఫైండ్ చేయాలి, LHS వచ్చింది. ఇప్పుడు RHS ని మనం ఫైండ్ చేయాలి. ఆల్సో f bar dot n bar
ఎలా ఎంతవరకు మనం ఫైండ్ చేయాలి? ఎస్ 6 వరకు. ఎందుకు ఇక్కడ మనకి క్యూబ్ అని ఇచ్చారు క్వశ్చన్లో, ఓవర్ ద క్యూబ్ అని ఇచ్చారు కాబట్టి క్యూబ్కి 6 ఫేసెస్ ఉంటాయి. ఇప్పుడు మనం క్యూబ్ని కన్సిడర్ చేద్దాం. ఇది మనకేంటి ఎక్స్, మనం ఏమైనా తీసుకోవచ్చు అనమాట. ఇది ఎక్స్, ఇది వై, ఇది జెడ్ తీసుకుంటున్నాను. నెక్స్ట్ ఏ బి సి డి జి, ఇది ఓ, ఐ బార్, కే బార్, ఇది మనకి జే బార్, ఎక్స్ కాబట్టి ఐ బార్, జెడ్ కాబట్టి కే బార్. ఓకే, ఇప్పుడు మనకి ఏంటి ఫస్ట్ S1 ఇలా మనం ఫైండ్ చేయాలి కదా. ఫస్ట్ ఇప్పుడు మనం ఒక క్యూబ్ ని కన్సిడర్ చేద్దాం. ఇదొక క్యూబ్. ఇప్పుడు మనం దీనికి నేమింగ్స్ ఇచ్చుకుందాం. ఏ బి సి డి ఈ ఎఫ్ జి ఓ. ఇప్పుడు మనం ఇది వై యాక్సిస్, ఇది ఎక్స్ యాక్సిస్, జెడ్ యాక్సిస్ ఏదైనా అనుకోవచ్చు. ఇది ఐ బార్, జే బార్, ఇది మనకి కే బార్. ఇప్పుడు మనం ఏం ఫైండ్ చేద్దాము అంటే ఫస్ట్ S1 అనేది ఏం తీసుకుందాం మనం? S1 అనేది ఇప్పుడు డిఈఎఫ్జి అనేది తీసుకుందాం. డిఈఎఫ్జిలో ఇది మనకి ఏ యాక్సిస్ మీద ఉంది? జెడ్. కాబట్టి జెడ్ ఈజ్ ఈక్వల్స్ టు సి అన్నారు. జెడ్ యొక్క ఎంతవరకు ఉంది? 0 to C వరకే కదా మనకు క్వశ్చన్లో ఇచ్చారు, 0 to C. కాబట్టి సి. ఎన్ బార్ ఏమవుతుంది మనకి? కే బార్. ఓకే, ఎన్ బార్ మనకి ఏమవుతుంది? కే బార్ అవుతుంది. డిఎస్ ఇది మనకి సర్ఫేస్ దేనికి ఆపోజిట్ గా ఉంది? ఎక్స్ కి వై కి. కాబట్టి డిఎక్స్ డివై. ఓకే, ఇప్పుడు మనం చూద్దాం. ఎఫ్ బార్ డాట్ ఎన్ బార్ ఏమవుతుంది మనకి? ఫస్ట్ ఎఫ్ బార్ డాట్ ఎన్ బార్ జెడ్ బార్ అవుతుంది. అంటే ఏంటి మనకి? కే బార్ జెడ్ స్క్వేర్ కే బార్ డాట్ ప్రొడక్ట్ చేసామనుకో మనకి జెడ్ స్క్వేర్ అవుతుంది. సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఏమైంది? సి స్క్వేర్. సో మనం ఫార్ములాలో డిఎస్ ఈజ్ ఈక్వల్స్ టు ఎఫ్ బార్ డాట్ ఎన్ బార్ ఏంటి మనకి? సి స్క్వేర్. డిఎస్ అంటే మనకి డిఎక్స్ డివై. సి స్క్వేర్ ఎంతవరకు మనకి? 0 to A అండ్ నెక్స్ట్ 0 to B. సాల్వ్ చేస్తే మనకి ఏమైంది? సి స్క్వేర్ ఏ బి అనేది రావడం జరుగుతుంది. ఇది 1 అనుకుందాం. అదేవిధంగా S2 దీన్ని ఫైండ్ చేయాలంటే మనం ఏం చేయాలి? ఫస్ట్ ఎఫ్ బార్ డాట్ ఎన్ బార్. ఎఫ్ బార్ డాట్ ఎన్ బార్ అంటే ఫస్ట్ ఎన్ బార్ అంటే ఏంటి మనకి? మైనస్ కే బార్ అవుతుంది. జెడ్ ఈజ్ ఈక్వల్స్ టు ఇక్కడ 0. కాబట్టి మనకి ఏంటి? ఎఫ్ బార్ డాట్ ఎన్ బార్ అంటే మనకి ఇక్కడ 0 అయిపోతుంది. సో S2 ఎఫ్ బార్ డాట్ ఎన్ బార్ డిఎస్ ఈజ్ ఈక్వల్స్ టు 0. అదేవిధంగా మనకి S3 ఎఫ్ బార్ డాట్ డిఎస్. అదే మనకి S2 ఏం తీసుకున్నాము? దీనికి ఆపోజిట్గా ఉన్నది మనం తీసుకుంటాం. S3 అనేది ఏం తీసుకున్నాం మనం? S3 అనేది ఏ సర్ఫేస్ అయినా తీసుకోవచ్చు. ఓకే, BCDE అనేది తీసుకున్నాను. BCDE తీసుకుంటే మనకి S3 అనేది ఏంటి? ఈక్వల్స్ టు BCDE. ఎన్ బార్ అనేది ఏమవుతుంది? ఇది ఏ యాక్సిస్ మీద ఉంది? వై. కాబట్టి మనకి ఏంటది? జే బార్. డిఎస్ అనేది సర్ఫేస్ మీద దేనికి ఆపోజిట్ గా ఉంది? డిఎక్స్ డిజెడ్. డిఎక్స్ డిజెడ్ కాబట్టి ఇప్పుడు మనం చూడండి S3 ఎఫ్ బార్ డాట్ ఎన్ బార్ డిఎస్ ఈజ్ ఈక్వల్స్ టు ఎఫ్ బార్ డాట్ ఎన్ బార్ అంటే మనకి ఏమవుతుంది? వై స్క్వేర్ అవుతుంది. వై స్క్వేర్ అంటే వై స్క్వేర్ ప్లేస్ లో మనం ఏం సబ్స్టిట్యూట్ చేసుకోవాలి? ఇక్కడ y ఈజ్ ఈక్వల్స్ టు బి కదా. బి స్క్వేర్ డిఎక్స్ డిజెడ్ అంటే జే స్క్వేర్ కాబట్టి ఇక్కడ మనకి y అనేది వస్తుంది అనమాట. y ఇక్కడ ప్లేస్ లో మనకి 0 to B అన్నారు. ఇక్కడ మనకి
0 to C అంటే ఇక్కడ మనకి ఎంత యూనిట్ B యూనిట్ అన్నమాట. X కాబట్టి 0 to A 0 to C, Z కాబట్టి 0 to C చేస్తే మనకి ఏమైంది B స్క్వేర్ A C కాబట్టి A B స్క్వేర్ C. ఇది మనకి థర్డ్ ఈక్వేషన్, ఇది మనకి సెకండ్ ఈక్వేషన్. ఇప్పుడు దీనికి ఆపోజిట్ గా ఉన్నది BCDకి ఆపోజిట్ గా ఉన్నది ఏంటి ఇది. కాబట్టి S4 ఈజ్ ఈక్వల్స్ టు ఏంటి AOGF. n బార్ అంటే మైనస్ J బార్, y ఈజ్ ఈక్వల్స్ టు 0, ds ఈజ్ ఈక్వల్స్ టు సేమ్ dx dz. సో మనకి S4 F బార్ డాట్ n బార్ ds ఈజ్ ఈక్వల్స్ టు ఇక్కడ మనకి ఏమైంది 0 dx dz 0 to A 0 to C, ఇది 0 అయిపోతుంది. అదేవిధంగా ఇంకేం మిగిలాయి మనకి DE FG అయిపోయింది. ఇవి అయిపోయినాయి అంటే EA సర్ఫేస్ అనేవి ఇదొక సర్ఫేస్ ఉంది, ఇదొక సర్ఫేస్ ఉంది. ఇప్పుడు మనం ABEF అనేది చూద్దాం. ABEF ఓకే. ABEF అక్కడ మనకి x యాక్సిస్ మీద ఉందన్నమాట. x ఈజ్ ఈక్వల్స్ టు A కాబట్టి n బార్ A x అనేది ఏంటి మనకి I బార్ అవుతుంది. ds ఈజ్ ఈక్వల్స్ టు ఇది మనకి ds దేనికి ఆపోజిట్ గా ఉంది dy కి dz కి. dy dz F బార్ డాట్ n బార్ అంటే మనకి ఏమవుతుంది A స్క్వేర్ dy dz, y కాబట్టి 0 to B, z కాబట్టి 0 to C, A స్క్వేర్ BC. ఇది మనకి ఎన్నో ఈక్వేషన్ ఫిఫ్త్. సిక్స్త్ ఏమవుతుంది దానికి ఆపోజిట్ గా ఉన్నది, దీనికి ఆపోజిట్ గా ఉన్నదంటే OA DG x ఈజ్ ఈక్వల్స్ టు 0 అయిపోతుంది. n బార్ అనేది మైనస్ I బార్, ds ఈజ్ ఈక్వల్స్ టు dy dz కాబట్టి మనకి ఇక్కడ ఏమవుతుంది S6 అనేది 0 అయిపోతుంది. ఇది మనకి 6. ఇవన్నీ యాడ్ చేస్తే మనకి ఏమవుతుంది ఈజ్ ఈక్వల్స్ టు ఫస్ట్ మనకి C స్క్వేర్ ABC స్క్వేర్ ప్లస్ 0 ప్లస్ ABC స్క్వేర్ ప్లస్ 0 ప్లస్ A స్క్వేర్ BC అని ఇట్లా మనకి కామన్ ABC కామన్ తీస్తే A స్క్వేర్ ప్లస్ A ప్లస్ B ప్లస్ C. మనకి LHS ఏమొచ్చింది ఇదే వచ్చింది A ప్లస్ B ప్లస్ C. ఫస్ట్ మనం ఏం చేసాము వెరిఫై అంటే మనం LHS తీసుకున్నాం, RHS తీసుకున్నాం, F బార్ తీసుకున్నాం. ఫస్ట్ డైవర్జెంట్ ఆఫ్ F బార్ అంటే మనం ఫైన్ చేసాం. ఫైన్ చేసిన తర్వాత వాల్యూమ్ అంటే మనకి ట్రిపుల్ ఇంటిగ్రేషన్ 0 to A 0 to B 0 to C అంటే dx dy dz. ఫస్ట్ dx చేస్తాం, తర్వాత dy తో చేస్తాం, తర్వాత dz తో ఇంటిగ్రేషన్ అనేది చేస్తాం. చేస్తే మనకి ఏమైంది ఆన్సర్ అనేది ఇలా వచ్చింది. తర్వాత మనం LHS ని ప్రూవ్ చేయాలి. LHS ప్రూవ్ చేయాలంటే మనం ఫస్ట్ ఒక క్యూబ్ ని తీసుకున్నాం కదా, ఒక్కొక్క సర్ఫేస్ ని మనం ఫైండ్ చేయాలి. ఫస్ట్ మనం ఏం చేసుకున్నాం ఈ యొక్క సర్ఫేస్ ని, తర్వాత దీనికి ఆపోజిట్ గా ఉన్నది తీసుకుంటే మనకి ఈజీగా ఉంటది అనమాట. ఇలా తీసుకున్న తర్వాత దాంట్లో మనకి S1 ఏం తీసుకున్నాము, Z అనేది ఏంటి, n బార్ అనేది ఏంటి, ds అనేది ఏంటి, ఇవంతా ఫైండ్ చేసిన తర్వాత మనం ఇంటిగ్రేషన్ చేయాలి. తర్వాత అదే విధంగా అన్ని సర్ఫేసెస్ కూడా దానికి ఉన్న ఆపోజిట్ సర్ఫేస్ కూడా మనం ఫైండ్ చేసి లాస్ట్ యాడ్ చేయాలన్నమాట. యాడ్ చేసిన తర్వాత LHS RHS మనకి సేమ్ గా రావాలి. కాబట్టి హెన్స్ వెరిఫైడ్ అంతే. థ్యాంక్ యూ.